కానీ ఈశ్వరుడి పాదములు పట్టుకోవడం ఎందుకంటే అలాంటప్పుడు ఏ తప్పు చేశామో దానికి ఫలితం, ఏ ఒప్పు చేశామో దానికి ఫలితం వచ్చినప్పుడు చేసిన కర్మ గొప్పది తప్ప ఈశ్వరుడు ఏం గొప్పవాడు? ఉత్తరం పట్టుకొచ్చినట్టే ఆయన కూడా మనం ఏ కర్మ చేస్తే దానికి ఫలితం ఇస్తాడు, అంతే కదా. అంటే అరుణాచలం భగవాన్ రమణులు అంటారు, కర్మత జడం, కర్మ కాదు. ఈశ్వరుడు అనుగ్రహించాడు అనుకోండి, ఈ జన్మలో బుద్ధి తెచ్చుకొని నేను భక్తితో బ్రతికితే ఆ చేసిన పాపకర్మ వలన వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి ఫలితాన్ని బాగా తగ్గించేసి తక్కువగా చెయ్యగలడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వచ్చే ఆపదని తీసేసి దాని స్థానంలో సంపదని ఇవ్వగలిగిన వాడు భగవంతుడు. నమః శివాభ్యాం అశుభాపహాభ్యాం. రావలసిన అశుభాన్ని తీసేసి శుభాన్ని అనుగ్రహించగలిగిన వాడు భగవంతుడు. అందుకని చేసిన కర్మకి ఫలితం నేను భరించలేనంతగా రాకుండా